అందరికీ నమస్కారం. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏదైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తే, అంటే మంత్రిగా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, ప్రధానమంత్రిగా కానీ, క్యాబినెట్ మినిస్టర్గా కానీ ఉన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాలకి, వాళ్ళ సొంత ఊర్లకి కొంత నిధులు ఎక్కువ కేటాయించుకుంటూ కొంత ఎక్కువ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటుందని, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడానికి ఉపయోగపడుతుందని. ఎప్పుడు దాకా బాగులేదు. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గాన్ని కొడంగల్ ఏదో ఉంది, దానికి విపరీతంగా నిధులయ్యి కేటాయించుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యడం ఏంటో ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఎక్కడ కనపట్ల. ఆయన అంతకుముందు పోటీ చేసిన నియోజకవర్గాలు కానీ ఇవన్నీ కూడా వలసెళ్ళి తప్ప ఆయన సొంతంగా కనపట్ల. కానప్పుడు తన మూలాలు ఉన్న గ్రామాలు అని చెప్పి మొగతూరు, పెనుగొండ, వాళ్ళ అమ్మగారిది మొగల్తూరు, నాన్నగారిది పెనుగొండ, కాబట్టి ఆ రెండు గ్రామాలకి డెవలప్ చేసే ఉద్దేశంతో ఆయన ఒక టీంని పంపించి అక్కడ సమస్యలు ఏమున్నాయో కనుక్కోండి, అక్కడ డెవలప్మెంట్కి ఏమేం చేయాలో తెలుసుకోండి, ప్రజలందరి దగ్గర విజ్ఞాపన విన్నపాలు స్వీకరించండి, అవి పట్టుకొచ్చి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయండి, అలా డెవలప్ చేసి పడద్దామని చెప్పి ఏదో చెప్పినట్టు ఉన్నాడు. దానికోసం రేపు వస్తారు 28వ తారీఖున. ఎవరో వాళ్ళ టీం ఆయన రావట్లేదు. కాకపోతే ప్రజల్లో అపోహలో అనుమానం ఏంటంటే ఆయన వస్తాడు రేపు కాదు, ఈరోజే ఆల్రెడీ 12:23 అయింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు వస్తే వినతి పత్రాలు తీసుకుంటే ఉంటుంది, జనం అంతా చుట్టుముట్టేస్తారు లక్షల మీద, అది అయిపోతుంది. కాకపోతే ఆయన రావట్లేదట. ఆయన తాలూకు ఇంపార్టెంట్ వ్యక్తుల్ని, కొంత ఆయన పేషీల వ్యక్తుల్ని, లేకపోతే ఆయన ఆఫీసుల వ్యక్తుల్ని ఆయన పంపిస్తారు. బాగానే ఉంది అంతవరకు అని. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని సమస్యలు. ఈ సాధారణమైన పనులు స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానిక మంత్రులు కానీ, జిల్లా మంత్రులు కానీ చేయగలరు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఆయన కొంత కేటాయించగలరు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చూసి భయపడో, లేకపోతే ఇంకోటి ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాడని చెప్పి గౌరవంతోనో, భక్తితోనో, భయంతోనో కొంచెం తొందరగా, లేకపోతే కొంచెం ఎక్కువగా, కొంచెం అవుట్ అవుతావే కేటాయించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే పెనుగొండ గ్రామానికి సంబంధించి ఆ గ్రామం పేరు మారుతామని చెప్పి ప్రామిస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాసవి పెనుగొండ అని పేరు మార్చడానికి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప ఆ డ్రైనేజీల గురించి, లేకపోతే ఆ బస్ స్టాండ్ కడత గురించి, లేకపోతే కమ్యూనిటీ హాల్ ఎప్పుడో ఉంచో అసంపూర్తిగా ఉండిపోయినట్ల గురించి చిన్న చిన్న పనుల కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పూనుకోవాల్సిన పని లేదు. ఆ టీం వచ్చి ఇక్కడ ఉద్ధరించేసింది ఏమీ లేదు. దానికి అంటాను, ఈ మాత్రం సింగనాథానికి ఇంత అరావడి ఎందుకు పవన్ కళ్యాణ్ బాబు? ఇంత అరావడి అవసరమా? ఈ చూస్తుంటే సిగ్గేస్తుంది స్వామి. ఎందుకంటున్నానంటే ఈ మాట, మీరు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి అవమానపరిచే విధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, దట్టు జిల్లాలోనే సీనియర్ ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు ఆయన. మీరు లింగులు ఇటుకుమని ఊపుకుంటే ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు. 4 ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవశాలి. ఆయన కూడా 35 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా కంటెస్ట్ చేస్తూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ప్రవేశించి నీ తాలూకు బొడ్డోళ్ళు, అంటే చిన్నోళ్ళు స్థాయికి, మీరేమో ఉప ముఖ్యమంత్రి అనేది ఒక డిజిగ్నేషన్ ఏం కాదు, మీరు కూడా ఒక క్యాబినెట్ మినిస్టరే. మీ స్థాయిలో ఉన్న, మీ దగ్గర మీ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ కావచ్చు, లేకపోతే మీ యొక్క సెక్రటరీస్ కావచ్చు, మీ యొక్క పిఏలు కావచ్చు, మీ యొక్క పిఎస్ఎల్ కావచ్చు, వీళ్ళని పంపించి ఇక్కడ అజమాయిషీ చేయించి, ఇక్కడ ఏ పని ఉంది, ఈ వీధిలో ఏముంది, వాటర్ ట్యాంక్ కట్టాలి, లేకపోతే ఇక్కడ ఏసీ రూములు కట్టాలి, పంచాయతీకి బిల్డింగ్ వేయాలి, లేకపోతే ఇక్కడ ఈ కబ్బల రీతిలో కాపుల కళ్యాణ మండపం ఆగిపోయింది, లేకపోతే ఆ పక్కన చెరువు దగ్గర పార్క్ చేయాలి, ప్రమాదాలు ఎక్కడ వృద్ధులు కూర్చుంటానికి వాకింగ్ ట్రాక్ నిర్మించాలి. అటువంటి చిన్న చిన్న పనులకి మీరు కామ్గా చేయొచ్చు. ఏదైనా దానం చేస్తే, ఏదైనా పని చేస్తా ఎడమ చేతితో చేసింది కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పి అంటారు. మీరు ఏమీ లేదు, ఆళ్ళు లేదు, స్కూల్ లేదు, కొడుకు పేరు స్వామిలింగం అని చెప్పి అసలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డబ్బంటూ ఎడితే పితాలు సత్యాన్ని అనేటువంటి తేలేడా? అంత అనుభవశాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో ఆయన కూడా క్యాబినెట్లో చేసిన వ్యక్తే కదా. ఎక్కడ ఎవరిని పట్టుకుని నిధులు తేవాలో ఆయనకు తెలుసు కదా. ఆయన చేయించి పాడేస్తాడు కదా. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కింద గెలవాలని కోరుకుంటాడు కదా, అంతేగాని ఓడిపోవాలని కోరుకుంటాడు ఏ పని చేయకుండానే. కాకపోతే ఏంటంటే విధానపరంగా ఆయన విమర్శించవచ్చు, కానీ ఒక ఎమ్మెల్యే అన్నవాడు ఎవడైనా సరే, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా సరే అందరికీ ఎమ్మెల్యే. తెలుగుదేశానికి ఏంటి, కాంగ్రెస్కి ఏంటి, వైఎస్ఆర్సీపీకి ఏంటి, జనసేనకి ఏంటి, జనతా పార్టీకి ఏంటి, భారతీయ జనతా పార్టీకి ఏంటి, అందరికీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి. ఒప్పుకుని తీరాలి. అబ్బాయి నేను ముఖ్యమంత్రి కింద ఒప్పుకొని నేను అని చెప్పంటే
ఇక్కడ ఇక్కడ కొన్ని విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా అహంగా బిహేవ్ చేస్తాడు అనిపిస్తుంది. మొన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన మాట్లాడిన మాటలు చాలా అహంభావపూరితంగా ఉన్నాయి. ఎంతో అనుభవం చంద్రబాబుని 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన మేము లేపాం, మేము శక్తి ఇచ్చి నిలబెట్టాం, అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనుభవజ్ఞులు, నిజాయితీ పరులు, కష్టించి పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు లేని విధంగా అక్కడ ఎక్కడి నుంచో కృష్ణతేజ్ అనే అతన్ని కర్ణాటక కేరళ నుంచి తెచ్చుకోవచ్చు. యంగ్ డైనమిక్ లీడర్ అంటే తెచ్చుకోవచ్చు. కాకపోతే నీ దగ్గర ఎవరో లేనప్పుడు అటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి. కానీ ఎంతోమంది సమర్థులు మన ఆంధ్ర రాష్ట్రంలో లేరా, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వాళ్ళు ఉన్నారు, పక్క క్యాడర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో ఉన్నారు. అదే సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హోమ్ మినిస్టర్ ఒక లేడీ మినిస్టర్ని పట్టుకుని నిండు సభలో చాలా అవమానకరంగా మాట్లాడారు. ఆవిడేదో సరిపెట్టుకున్నట్టు యాక్షన్ చేయొచ్చు, కానీ ప్రతి వాళ్ళ మనసులోనే బాధ ఉంటుందండి. పక్కోడు చెప్పుల్లో మనం కాలు పెట్టకూడదు, అది ఎంతేదోన్నా. ఇదే కార్యక్రమం, ఈ చిన్న కార్యక్రమం, బుడ్డ కార్యక్రమం, జీవితాలకేంత కార్యక్రమం ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పదవి స్థానంలో ఉన్న వ్యక్తికి 2 గ్రామాలకి సంబంధించిన సమస్త పనులు చేయాలంటే 2 ఐఏఎస్ ఆఫీసర్లు 2 రాత్రులు పడుకుంటే, ఒక్కొక్క గ్రామంలో ఒక రాత్రి పడుకుంటే తెల్లారట్లకు అన్నీ కూడా చాకౌట్ అయిపోతాయి. అందరు ఎంఆర్ఓలో కేకేసి కూర్చోబెడతారు. దానికి కన్సర్ట్ ఎంఆర్ఓే కదా, పెనుగొండ ఎంఆర్ఓ ఉంటాడు. మొగ దొరికి కన్సర్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటే ఆ ఎంఆర్ఓ ఉంటాడు, కూర్చోబెడతారు. ఎండిఓని కూర్చోబెడతారు, ఎస్ఐని కూర్చోబెడతారు, కన్సర్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూర్చోబెడతారు, కన్సర్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూర్చోబెడతారు, వార్డు మెంబర్లు కూర్చోబెడతారు, గ్రామ కార్యదర్శులు కూర్చోబెడతారు, విఏఓలు కూర్చోబెడతారు, ఆర్ఐని కూర్చోబెడతారు. ఏంటి చెప్పండి 2 దెబ్బలు అయిపోద్ది. దానికి ఇంత బిల్డప్, ఇంత ఇది, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ సినిమాలు చూసి చచ్చిపోతుంటే ఇక రియలిస్టిక్గా కూడా ఇటువంటి పరిస్థితులు కల్పించకుండా మహాప్రభు అని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, మీరు చేయదలుచుకుంటే మీరు ఇప్పుడు ఈ ప్రపోజల్స్ ప్రజలంతా ఎక్కడంటే నియోజకవర్గం అంతా ఎందుకు పెట్టాడు అనేది అర్థం కావట్లా. ఇంకోటి అలా జరుగుతుందో జరగట్లేదో తెలియకుండా కూటమి ప్రభుత్వం దొంగచాటుగా పెట్టుకుంటుంది ఈ సభ. మరి ఆ ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదో, ఆ పీతాడు సత్యనారాయణ గారికి, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి తెలుసో తెలీదో, ఆయన టీంకి ఈయన టీంకి తెలుసో తెలీదో, కానీ ఊళ్ళో కనీసం ఒక మైక్ అనౌన్స్మెంట్ కూడా లేదు. మీరు పెట్టుకుంది మీ కూటమి నాయకులు కేకేసి పెట్టుకుంటారు. అటువంటిప్పుడు ఇంత పబ్లిసిటీ ఎందుకంటున్నాను? ఈ పబ్లిసిటీ ప్రమాదం తెచ్చిపెడుతుందండి. అటువంటి పబ్లిసిటీ చేయకండి. మీరు పనులు చేసిన తర్వాత ఆ పనులు మీరు చేసామని చెప్పండి. మీరు శంకుస్థాపనలు చేసినవి, మీరు ప్రారంభించినవి, మీరు పునాదురాలు తవ్వినవి ఇంకా అలాగే ఉన్నాయి. అవి అలాగే కనపడుతున్నాయి ఇంకానే. కాబట్టి దయచేసి పబ్లిసిటీ కొంచెం తగ్గించుకొని పని మీద శ్రద్ధ చూపించమని, ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకోమని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామావతరావు. జై హింద్.